నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లోని మినీ స్టేడియంలో రత్నగిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యార్థుల ప్రేరణ సదస్సులో రాష్ట్ర ఎక్సైజ్ టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సైకాలజిస్ట్ ఎంవీఎన్ కశ్యప్ విద్యార్థులకు పరీక్షల పట్ల భయం లేకుండా విజయం సాధించడంపై మోటివేషన్ చేశారు. రత్నగిరి ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ జూపల్లి అరుణ్, డీఈఓ రమేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు ప్రేరణ సదస్సు నిర్వహించారు. విద్యార్థులు పరీక్షలపై భయం వీడి ఇష్టంతో చదివి విజయం సాధించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు విద్యార్థులకు పిలుపునిచ్చారు. అప్పట్లో చదువుకోవాలంటే దీపాల వెలుగులో చదువుకునే వాళ్ళమని, ఇప్పుడు అన్ని సౌకర్యాలు విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తోందని ఆయన అన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి జూపల్లి కృష్ణారావు లబ్ధిదారులకు అందజేశారు. కొల్లాపూర్, కోడేరు, వేపనగండ్ల మండలాల్లోని పలు గ్రామాల లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. మీకు వాళ్ళు వెళ్ళిపోతే మేము బస్సులు ఏర్పాటు చేసేటువంటి కూడా ఈ సెషన్ అయిపోయేంత వరకు కూర్చోబెట్టాలి, పూర్తి స్థాయిలో సద్వినియోగపరచుకోవాలని చెప్పి ఏదో క్లాస్ తీసుకుందామని వెళ్తే ఒక 7th క్లాస్ చదివే పిల్లగాడు స్టమక్ అట, పొట్టట ఏదో జే షేప్ లో ఉంటుందట, దాంట్లో ఏదో యాసిడ్ ఉంటుందట, డైజెషన్ అవుతుందట. ఇప్పుడు త్వరగా అలిసిపోతాం, త్వరగా డిస్ట్రాక్ట్ అవుతాం. అంటే మనం చేసే పని మీద ఏముండాలి? సో కర్ణాటక గవర్నమెంట్ నుంచి నీళ్లు తేవడానికి ఎందుకు అదృష్టవంతంటే, ఒకనాడు మేము చదువుకునే రోజుల్లో, ఇంకా మాకంటే ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చదువుకునే రోజుల్లో ఈ వసతులు లేవు, ఈ వనరులు లేవు. ఇలా కశ్యపు చెప్పినట్టు ఈ యొక్క మోటివేషన్ క్లాసెస్ లేవు. మాకు దీపం పెట్టుకొని చదివేది, దోమలు కలుస్తా ఉండేది, పురుగులు కొట్టుకుంటూ చదివే పరిస్థితి. స్కూల్స్ లేవు, చెప్పులు లేవు, రసం ఉండేది కాదు, అసలు ప్రపంచం ఏదో తెలిసేది కాదు. ఈ రోజున మా అమ్మ నాన్నమ్మ వాళ్ళు మాట్లాడే సందర్భంలో మహాభారతం గురించి, రామాయణం గురించి చరిత్ర చెప్తూ, అందులో ఆ పురాణాలలో వైకుంఠం అంటే ఏంటి, అరచేతిలో వైకుంఠం అని చెప్పేవాడు. అరచేతిలో వైకుంఠం. కానీ నా దృష్టిలో ఈ రోజున అరచేతిలో వైకుంఠం అంటే ఇదే, సెల్ ఫోనే అరచేతిలో వైకుంఠం. అంటే ప్రపంచంలో ఎక్కడ ఏముందనేది మన సెల్ ఫోన్లో ఉంది. దీన్ని రెండింటికి వాడవచ్చు, చెడిపోవడానికి వాడవచ్చు, బాగుపడడానికి వాడవచ్చు. ఇందుకు కష్టం చెప్పిన మోటివేషన్లో మీరు ఏది కావాలంటే అది నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఇంతసేపు మీకు కష్టం ఏది చెప్పిండో అది మొత్తం ఇక్కడ ఉంటుంది. ఎవరైనా చూసింది ఎప్పుడైనా? కశ్యప్ అంటే ఇప్పుడు తెలిసే కొల్లాపూర్కు ఈ వేదిక పైన, ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఈ వేదిక పైన వచ్చి